ఎక్కువగా వార్తల్లో నిలిచారు. అనసూయ వేసుకునే డ్రెస్సుల గురించి, శివాజీ ఎప్పుడైతే హీరోయిన్స్ గురించి డ్రెస్సులు వేసుకునే విషయం గురించి మాట్లాడారో ఆ తర్వాత అనసూయ రియాక్ట్ కావడం, ఆ తర్వాత అనసూయ వేసుకునే డ్రెస్సుల గురించి ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేయడం, ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అనసూయ లాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ నాగబాబు లాంటి వాళ్ళు రావడం, ఆ తర్వాత నాన్ వెజ్ లాంటి వాళ్ళు రావడం, ఇవంతా ఒక రచ్చ నడుస్తూ ఉంటే ఇప్పుడు తాజాగా రాశి సీన్లోకి ఎంటర్ అయ్యారు. రాశి ఇప్పుడు ఒక వీడియో పెట్టారు. ఒక 3-4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 3-4 సంవత్సరాల క్రితం అనసూయ చేసిన ఒక షోలో రాశి గురించి మాట్లాడిన మాటలు రాశిని ఏ విధంగా బాధ పెట్టాయి, ఆ వ్యాఖ్యల గురించి రాశి ఇప్పుడు వివరించారు. అంతేకాదు అసలు ఆ రోజుల్లోనే లీగల్ యాక్షన్ కూడా తీసుకుందామని అనుకున్నాను, కానీ వాళ్ళ మదర్ వద్దు అని అనడంతో ఆగిపోయాను అని రాశి మాట్లాడుతున్నారు. రాశి ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో అనసూయను ట్రోల్ చేస్తున్న వాళ్ళు కానీ అనసూయను విమర్శిస్తున్న వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అనసూయ ఒక షో, ఆ షో నిండా బూతులే ఉంటాయి. నేను ఆ షోని నా నోట్తో చెప్పాలని అనుకోవడం లేదు. సో ఆ షో ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ షో నిండా బూతులే ఉంటాయి, మహిళలను చాలా వెటకారంగా మాట్లాడే మాటలే ఉంటాయి, మహిళలను బాడీ షేమింగ్ చేసే డైలాగులే ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే సమాజానికి అవసరం లేని కంటెంట్ అంతా ఆ షోలోనే ఉంటుంది. అత్యంత జనాదరణ పొందినటువంటి షో, అత్యంత జనాదరణ పొందినటువంటి షో అది. కానీ ఆ షో నిండా బూతులే ఉంటాయి. ఫ్యామిలీ కనీసం పిల్లలతో కలిసి కూర్చొని ఆ షోని చూడలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ షోని బ్యాన్ చేయాలి అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో. ఆ షో గురించి రాశి మాట్లాడారు. ఆ షోలో అనసూయ హోస్ట్గా ఉన్నప్పుడు జరిగిన కాన్వర్సేషన్ గురించి, రాశి ఫలాలు అనే చోట రాశి గారి ఫలాలా అని కూడా అంటుంది. ఆ తర్వాత వెకిలి నవ్వులు మామూలుగానే ఆ షోలో మనకి కనిపిస్తాయి. ఇప్పుడు రాశి ఆ షో గురించి మాట్లాడారు. ఆ షోని కట్ చేయొచ్చు, నా గురించి తీశారు. రాశి ఫలాలు అంటే నాకు అభ్యంతరం లేదు, కానీ రాశి గారి ఫలాలు అనడంలో, గారి అని అనడంలో నేనున్నాను అక్కడ. అఫ్కోర్స్ నా పేరు విజయలక్ష్మి కావచ్చు, కానీ సినిమాల్లో నా పేరు రాశి అని అంటూ రాశి బాధపడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. రాశి అందులో నవ్వుతూ చెప్పినప్పటికీ కూడా రాశి గారి మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, రాశి ఆ రోజు ఆ మాటలకు ఎంత బాధపడ్డారు, రాశికి ఆ వెకిలి నవ్వులతో కూడినటువంటి వీడియోను షేర్ చేసేటప్పుడు ఆమె ఎంత బాధపడిందో రాశి మాట్లాడింది. ఒక్కసారి రాశి మాటలు విందాం. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో మహిళల ఆగ్రహానికి మరింత గురవుతోంది. నిండుగా బట్టలు వేసుకోమ్మా అని మామూలుగా చెబితే అసభ్యకరంగా బట్టలు వేసుకుంటూ అలాగే ఎలా వేసుకున్నా తప్పు లేదు అంటూ సమర్థిస్తూ మాట్లాడారు అనసూయ గారు. అంతేకాదు ఇంకొకరిని విమర్శించారు కూడా. మీ షోలో, మీరు హోస్ట్గా ఉన్న షోలో అంటూ మహిళలు ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఒకసారి రాశి ఏం మాట్లాడారు చూద్దాం. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి రాశి మాట్లాడిన మాటల గురించి. ఆ తర్వాత ఇదే అంశం గురించి మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకి పావని, అలాగే మురళీకృష్ణ శర్మ రాశిని సపోర్ట్ చేస్తున్నారు. మురళీకృష్ణ శర్మ రాశి అభిమానిని అనసూయని సపోర్ట్ చేస్తున్నారు, అనసూయ అభిమానిని అంటూ ఉన్నారు. ఒకసారి ఆయన వెర్షన్ కూడా మనం తీసుకుందాం. ముందు రాశి ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకు మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా, ఏమందామా, ఎవరినేమన్నా ఎవరికి అయినటానికి రైట్ ఎవరికి ఉంది? హూజ్ హావింగ్ అ రైట్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకండి? అనవసరం కదా, అనవసరంగా ఎందుకు? కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు
ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు యూఎస్ లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. చూసారా రాశి మాట్లాడిన మాటలు, రాశి తాజాగా విడుదల చేసిన మాటలు. నేను మైండ్కు తీసుకోలేదు అని అంటూనే 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఘటనను రాశి మనసులో పెట్టుకుని ఉన్నారు. నిజంగా ఎవరికైనా బాధ కలుగుతుంది. సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే ఖచ్చితంగా బాధ కలుగుతుంది. రాశి కూడా ఇప్పుడు అదే విషయం గురించి చెప్పారు. అంతేకాదు ఒక మాట అన్నారు రాశి, నేను ఆ షోకి హోస్ట్గా ఉండుంటే షోని ఆపించి ఒక్క నిమిషం ఆపించి సంబంధం లేని వాళ్ళని ఇక్కడ లేని వాళ్ళని ఎందుకు బాడీ షేమింగ్ చేస్తున్నారు అని అడిగి ఉండి దాన్ని తీయించేసి ఉండేదాన్ని. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అని వెకిలి నవ్వులు నవ్వారు అని రాసి చెప్పారు. నిజమే, ఆ షో అంతా బూతులే ఉంటాయి. ఫ్యామిలీతో కూర్చొని చూడటానికి అవకాశం లేని షో. ఎందుకంటే ఇలాంటి వాటిని సినిమా వాళ్ళు ఎక్కువగా సమర్థిస్తుంటుంటారు. సినిమాల్లో ఏం కావాలి అంటే ఎంత విప్పి చూపిస్తే అన్ని కాసులు కురుస్తుంటుంటాయి కాబట్టి విప్పి చూపించండి అన్నదాన్ని సినిమా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ సాధారణ ప్రజలు ఆ విప్పి చూపించడం అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంటారు. సినిమా వాళ్ళకి కావాలి అది. సినిమా వాళ్ళు ఏమన్నా అనుకోండి, నన్ను ట్రోలింగ్ చేసుకోండి, కావాలంటే తిట్టుకోండి. సినిమా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, సినిమా వాళ్ళకి అది సరదాగానే ఉంటుంది, ఇష్టంగానే ఉంటుంది, సపోర్ట్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ చేస్తారు, ఇంకెవరైనా. కానీ సాధారణ ప్రజలు ఉంటారు చూసారు, వాళ్ళు మాత్రం అపోజ్ చేస్తారు. అందుకే 96% మహిళలు డ్రెస్ విషయంలో ఏ అసభ్యత ఉంటుందని 96% మహిళలు సపోర్ట్ చేశారు. ఇక్కడ కూడా రాసి ఏమన్నారు అంటే, శివాజీ మాట్లాడిన మాటలు నేను 100% తప్పు పట్టడం లేదు అంటే, కొంతవరకు తప్పు పడుతున్నాను కానీ 100% తప్పు పట్టడం లేదు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత అసభ్యత గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ ఏది ఒక షోలో రాశి గారి పలాలంటూ నాకు బాధ కలిగించింది అనసూయ ఉన్నారు ఆ షోలో. మరి అనసూయ కూడా అక్కడ తీసుకుని ఉండాలి కదా. మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారు, మహిళలను క్వశ్చన్ చేయకుండానే అనసూయ అంటూ ఉన్నారు, మహిళల స్వేచ్ఛ గురించి అని అంటూ ఉన్నారు. మరి మీ స్వేచ్ఛ ఎక్కడుంది అనసూయ గారు అని రాసి అడుగుతున్నారు. ఇక్కడ ఆ రోజు అనసూయ ఉన్న షోలో రాశి గారి ఫలాల గురించి అని ఒక మహిళగా మీరు ఆ మాట ఎలా మాట్లాడతారని. రాశి ఫలాలు అంటే నేను అందులో లేను, నాకు అవసరం లేదు. కానీ రాశి గారి ఫలాలు అన్నప్పుడు నేను అందులో ఉన్నాను. గారి అన్న చోట నేను ఉన్నాను. నా పేరు విజయలక్ష్మి కావచ్చు, కానీ రాశి అంటేనే తెలుస్తుంది. సో ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళని బాడీ షేమింగ్ ఎలా చేస్తావు అని రాసి అడక్కనే అడిగారు. మరి ఇప్పుడు అనసూయ సారీ చెప్పాల్సిన అవసరం ఉందా ఆ షోకి సంబంధించి? మీరేమనుకుంటున్నారు? అనసూయ రాశికి ఆ షోలో మాట్లాడిన మాటలకి సారీ చెప్పాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు ఒక క్వశ్చన్ అడిగాం, అనసూయ రాశి గురించి మాట్లాడటం తప్ప అంటే 95% ముమ్మాటికి తప్పే అని అంటూ ఉన్నారు, 5% తప్పు కాదు అని అంటూ ఉన్నారు. మరి తప్పు కాదు అంటున్న వాళ్ళు ఎందుకు తప్పు కాదు ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పు అంటున్న వాళ్ళు ఎందుకు తప్పు? నేను కూడా తప్పేనే అనుకుంటున్నాను. రాశి గారు పలాలంటాం తప్పు కాదు ఏంటంటే ఆ మాట అనసూయ గారు. ఇలాంటి పనికిమాలిన మాటలు అలాంటి షోలు ఎన్నో విన్నాం. ఆఫ్కోర్స్ ఇప్పుడు రాశికి బాధ కలిగింది కాబట్టి అంటూ ఉన్నాం, తప్పు కదా. మీరు ఏం మాట అన్నారో అర్థమవుతుంది అనసూయ గారు మీకు? అనసూయ గారు మీకు ఏమన్నారో ఆ షోలో అర్థమవుతుందా? రాశి ఫలాలు వేరు, రాశి గారి ఫలాలు వేరు. 3.5 సంవత్సరాల క్రితం ఇది బయటకు వచ్చిన ఒక కామెడీని మరి ఇంత వెకిలి కామెడీ చేస్తారు అలాంటి షోల్లో. పైగా అది స్క్రిప్ట్ కదా, ముందుగానే స్క్రిప్ట్ అంతా రాసుకుని ఉండుంటారు. అది నోట్లోంచి అప్పటికప్పుడు వచ్చిన మాట అయితే కాదు కదా, స్పాంటేనియస్గా వచ్చిన మాట కాదు కదా. అది స్క్రిప్ట్ రాసుకొని ఓకే రాశి గారు బాధపడ్డారు. ఓకే ఇప్పుడు ఒకటి ప్లే చేస్తున్నాం, మీరు చూడండి ఒకసారి. అనసూయ ఒకటి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ.